టెక్నాలజికల్ పరంగా చూస్తే అయితే జెన్జీ చాలా అడాప్టబుల్. సో జెన్జీ అకార్డింగ్ టు మీ ఆర్ వెరీ అంబిషియస్, చాలా క్రియేటివ్గా ఉంటారు అండ్ కొంచెం ఫ్యూచరిస్టిక్గా ఆలోచిస్తారు. పైగా అన్నిటికీ చాలా దగ్గరగా ఉండే జెన్జీ వాళ్ళు. జెన్జీ వాళ్ళు అప్డేటెడ్ అంటారు, అడాప్టబుల్ అంటారు. కాకపోతే మా ఎక్స్పీరియన్స్ చాలా టైంలో వర్క్ చేస్తుంటుంది. ఇప్పుడు లైట్ కనిపెట్టిన మొబైల్ కనిపెట్టిన వాళ్ళైనా కూడా జెన్జీస్ కదా కనిపెట్టిండేది. పాత వాళ్ళే కనిపెట్టారు, కొత్త వాళ్ళు ఏం కనపడడం లేదు. వాళ్ళు తీసుకొచ్చిన దాన్ని వీళ్ళు కొంచెం అప్డేట్ చేస్తున్నారు వీళ్ళకి జనరేషన్ తగ్గట్టు. జెన్జీ కిట్ తీసుకుంటే అతని దగ్గర ఒక 1000 రూపీస్ కరెన్సీ ఉందనుకోండి. అరే మనం ఫస్ట్ బీర్ తాగేద్దాం, తర్వాత ఆలోచించారు. ఫస్ట్ రేపటి గురించి ఆలోచించారు. ఫస్ట్ ఇప్పుడు 200 అయిపోవాలి అంతే. మిలేనియల్స్ ఫ్రమ్ దేర్ స్టార్ట్ ఓ వెరీ ప్లేయింగ్ సేఫ్. మా నాన్న చెప్పారు నేను ఇంజనీరింగ్ చేయాలి, నేను ఇంజనీరింగ్ చేస్తాను. నా అమ్మ ఇది చెప్పి నేను అది చేస్తాను. అప్పుడు లేవు, అన్ని ఆప్షన్స్ లేవు కాబట్టి చేయలేదు. మేబీ ఉండుంటే చేసేవాళ్ళేమో. We are the only generation who are fortunate to do everything that we are trying to do and everything that we are wishing to do. జెన్జీస్కి స్ట్రైట్ క్వశ్చన్ అంటే 90s వాళ్ళు నిజంగా యాక్ట్ చేస్తారా? బావిలో కప్పలాగా ఒక దగ్గరే ఉండడం అనేది ఇట్స్ ఏ సైకిల్ ఆఫ్ 90s పీపుల్. నువ్వు యూఎస్ఏ వెళ్ళాలి, యూకే వెళ్ళాలి, అట్లా వెళ్తేనే నువ్వు డబ్బులు సంపాదించుకోగలుగుతావు, నీకు డౌరీ వస్తుందని మన మైండ్ సెట్ని అలా తయారు చేస్తారు. సో జెండర్ ఈక్వాలిటీ గురించి ఒక క్వశ్చన్, లైక్ ఏ జనరేషన్ ఎక్కువ వెల్కమింగ్గా ఉంది? జెండర్ ఈక్వాలిటీ అనే దానికి బిగినింగ్ స్టెప్ పడింది అయితే మాత్రం 90s మిలీనియర్స్ జనరేషన్లోనే దానికి బిగినింగ్ స్టెప్ పడింది. నాకు ఒక్క విషయం చెప్పండి, అదర్ జెండర్స్ని ఇప్పుడు ఏదైతే అదర్ జెండర్స్ ఉందో మీ టైంలో ఉన్న సినిమాల్లో ఎలా చూపించేవాళ్ళు? మనుషులే కాదన్నట్టు. మనుషులే కాదు అన్నట్టు. ఎన్నో రకాలుగా మనం క్వశ్చన్స్ అడిగాం, రిలేషన్షిప్స్ గురించి, లేకపోతే ఎడ్యుకేషన్ గురించి, యూనో వాళ్ళ ఫస్ట్ వాడిన గ్యాడ్జెట్స్ దగ్గర నుంచి వాళ్ళు ఏం మిస్ అవుతున్నారు, ఏం చూడాలనుకుంటున్నారు అన్నీ అడిగాం. ఎన్నో క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేశారు. సరే మేము కూడా కలుస్తాం, నేను కూడా మిలీనియలే, మీరు మిలీనియల్. కానీ షర్ట్ చూసి జెన్జీ అనుకున్నాం.